వెల్కమ్ టు మై ఛానల్ హేమవాణి తెలుగు బ్లాగ్స్. ఇది ఈ వీడియో హోమ్ టూర్ కి కంటిన్యూషన్ పార్ట్ అండి. ఆ ఇల్లు చాలా బాగుంది కదా, మీ అందరికీ కూడా బాగా నచ్చింది. సో దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది అండ్ లాస్ట్ పార్ట్ ఇది ఆ హౌస్ టూర్ది. కానీ ఆ హౌస్ టూర్ చూసిన వాళ్ళు చాలా డౌట్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. సో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేయబోతున్నాను. మీ డౌట్స్ అన్నీ దాంట్లో క్లారిఫై అవుతాయి. సో ఆ పార్ట్ మిస్ చేయకుండా చూడండి. అండ్ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే, నేను యాక్చువల్లీ ఆ హౌస్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా మాకు పరిచయం ఉన్నారనమాట. ఇంటీరియర్ డిజైనర్ చేశారు అది. సో తనతో కాంటాక్ట్ చేసి తననే లైవ్లో మీరు డౌట్స్ క్లారిఫై చేసేటట్టు ట్రై చేశాను. కానీ ఆయన బిజీ, ఆయన ఇక్కడ లేరు, మ్యాంగ్లూర్లో ఉన్నారంట. సో అలా చేయడం కుదరలేదు, అందుకే కొంచెం డిలే అయ్యింది. అండ్ ఈ హౌస్ టూర్ ఏదైతే ఉందో ఇది ఒకసారి ఈ డిజైన్, ఈ లేఅవుట్ ఎలా ఉంది ఇంటిది అన్నది కూడా మీరు దీంట్లో చూడబోతున్నారు. అండ్ ఇది నైట్ టైం చాలా బాగుంటుందండి, వాళ్ళ గార్డెన్ ఆ లుక్ అదంతా. సో డెఫినెట్లీ డోంట్ మిస్. ఇది వాళ్ళ బాల్కనీ ఏరియా అండి. చూసారుగా ఎంత బాగుందో, అందంగా ఉంది కదా. చాలా విండ్ షాంక్స్, ఇంకా డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి, అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, అండ్ మనీ ప్లాంట్స్, లాట్స్ ఆఫ్ పాట్స్. ఈ స్టాండ్స్ అవన్నీ వాళ్ళే చేశారు. ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో కైండ్లీ చెక్ ది లాస్ట్ పార్ట్. ఇదిగోండి, ఇది లివింగ్ రూమ్ నుంచి ఇది బెడ్రూమ్లోకి ఎంట్రన్స్. ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసారు కదా. కర్టెన్స్ గురించి కూడా కొంతమంది నన్ను డీటెయిల్స్ అడిగారు, అవి కూడా నేను నెక్స్ట్ పోస్ట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళ ఇంటి థీమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మెయిన్ మీకు లివింగ్ రూమ్ ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల కూడా గ్రే అండ్ టర్కాయిస్ బ్లూ అండ్ వైట్స్ యూస్ చేశారు. సో గ్రే డోర్స్ అండ్ వైట్ వాల్సే ఉంటాయి ఎక్కడైనా సరే వీళ్ళది మోస్ట్లీ. అదిగోండి, పైన మనకి అట్టక అంటారు కదా, అదంతా ఆ డోర్స్ ఏమో వైట్ యూస్ చేశారు. సీలింగ్ కూడా మోస్ట్లీ ఎక్కడైనా సరే వైట్ ఉంటుంది, సో దట్ బ్రైట్గా కలర్ కనిపిస్తుంది అని, వెళ్తురు బాగా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ చూసాక సైడ్కి కూడా కిటికీకి హ్యాంగింగ్స్ పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి కదా, పూసలతో చేసిన హ్యాంగింగ్స్. అండ్ కర్టన్స్ కూడా వీళ్ళవి చాలా బాగుంటాయి. యాక్చువల్లీ అది ఒక షైన్ టైప్లో, వెల్వెట్ మెటీరియల్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ది ఉంది కర్టెన్ ఈ రూమ్లో. అండ్ ఆ వైట్ ఎక్కడైనా ప్రతి రూమ్లో వాళ్ళకి కామన్గా ఆ వైట్ది యూస్ చేశారు. అండ్ ఒక బెడ్ ఉంది. అండ్ ఇది గెస్ట్ రూమే కాబట్టి. అండ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, వీళ్ళు హౌస్ రెనోవేట్ చేస్తున్నారు, కలర్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నారు, అందుకే ఆల్రెడీ ఆ రెనోవేషన్ స్టార్ట్ అయింది. రెడ్ కలర్ పెయింట్ చేశారు ఈ గెస్ట్ రూమ్లో. ఇదేమో సోఫా కమ్ బెడ్ అనమాట. ఇది వాళ్ళు నార్త్లో ఉన్నప్పుడే కొన్నారు. సో గెస్ట్ రూమ్లో ఇది ఉంటుంది, సో దట్ ఎవరన్నా ఎక్కువ మంది వస్తే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అని. అండ్ సోఫా కూడా కూర్చోడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకు. అండ్ కబర్డ్స్ కూడా చూసారా, వాల్ అంతా కూడా కబర్డే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సో లాట్స్ ఆఫ్ స్పేస్ ఉందన్నమాట. అండ్ ఒక మిర్రర్ ఉంది డ్రెస్సింగ్కి. అక్కడ కింద వాళ్ళ క్యాబినెట్ వాళ్ళే యాక్చువల్లీ కొని పెట్టుకున్నారు. అండ్ అదేమో తన కిట్ అనమాట, మేకప్ సామాన్లు అవన్నీ పెడుతుంది. పైగా కింద దాంట్లో ఆ క్యాబినెట్ లాక్డ్ది, సో ఏమైనా సేఫ్టీ ఏమైనా పెట్టుకోవాలన్నా కానీ సేఫ్గా దాంట్లో పెట్టుకోవచ్చు. ఒక కబర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ కబర్డ్ ఆర్గనైజేషన్ టూర్ కాదు కదండి, ఓన్లీ బెడ్రూమ్ జస్ట్ ఐడియా కోసం కాబట్టి ఇలా ఓన్లీ జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకంటే స్టోరేజ్ స్పేస్ మీకు ఐడియా ఉండాలి కదా అని. సో వీళ్ళు టాయ్స్, బెడ్షీట్స్, ఎక్స్ట్రా మ్యాట్స్, ఎక్స్ట్రా కర్టన్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. అండ్ లైట్స్ కూడా చూసారా, నైట్ టైం ఇంకా అందంగా కనిపిస్తుందండి ఇది. ఆ లైటింగ్స్ అవన్నీ కూడా పడుతుంది కదా సీలింగ్ నుంచి. అండ్ ఈవెన్ కబర్డ్ పైన కూడా చూసారా లైటింగ్ ఎంత బాగుందో. ఇదేమో హాల్ నుంచి ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రైట్ సైడ్లో ఏమో మీకు డైనింగ్ రూమ్ ఎంట్రన్స్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి హాల్వే అండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ పోయినసారి వీడియోలో ఒకసారి చూపించాను మీకు. అండ్ సీలింగ్ ఏమో ఎక్కడైనా సరే వైట్ సీలింగ్ ఉంది. అండ్ లైట్స్ యాక్చువల్లీ ఇంటికి చాలా మంచి లుక్ వస్తుందండి లైటింగ్ వల్ల. సో ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటుంటే లైటింగ్ మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అనమాట. దీనికి ఓన్లీ ఒక స్లైడింగ్ డోర్ ఇచ్చారు, ఎందుకంటే 3 డోర్స్ ఎదురుగుండా కాబట్టి అన్నీ ఓపెన్ చేస్తే కష్టమని అక్కడ ఆ బాత్రూమ్కి స్లైడింగ్ డోర్ ఉంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ది ఇంకొక చిన్న క్యూట్ ఫీచర్ అని చెప్పాలి, ఇది నాకు బాగా నచ్చింది.
యాక్చువల్లీ ప్రైవసీ కోసం పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎవరన్నా రావచ్చు కదా, అందుకని అలా బెల్లా ఉందన్నమాట. సో మీరు డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా గంట కొడుతుంది అది. సో బాగుంది. అండ్ ఇదిగోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను మీకు, ఆ డైనింగ్ రూమ్ యాక్చువల్లీ ఇంకొక బెడ్రూమ్ అని, దాన్నే వాళ్ళు కన్వర్ట్ చేశారు. డైనింగ్ కమ్ ఇది స్లైడింగ్ డోర్ లాగా ఒకటి పెట్టేసుకొని అది. సో ఇదేమో మిర్రర్ మీద తను ఇట్లా స్టిక్ చేశారు, బాగుంది కదా. 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి అలాగా. అండ్ మిగిలినవి మేకప్ సామాన్ అవన్నీ కింద క్యాబినెట్ వాళ్ళది కొన్నదే, ఆ రూమ్లో కూడా కొన్నదే కదా, ఈ రూమ్లో కూడా సేమ్ అలానే కొన్నది. ఇదేమో బాత్రూమ్ డోర్. చూసారా, గుమ్మాలు కూడా బాత్రూమ్కి మ్యాచ్ అవ్వాలి అని గ్రే అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది మీకు. సీలింగ్ కూడా అలానే స్క్వేర్ లైట్స్, ఎక్కడైనా సరే ఆ స్క్వేర్ లైట్సే యూస్ చేశారు. సో లైట్స్ అన్నవి కామన్గా థీమ్ లాగా మెయింటైన్ చేయాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సోఫా కమ్ చైర్ టైప్లో, దీనికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది ఏంటంటే ఇట్లా ఓపెన్ చేయొచ్చు. సో ఇది స్టోరేజ్ యూనిట్ కమ్ ఒక దివాన్ కాట్ లాగా కూడా మారిపోతుంది అనమాట. నేను డిజైనర్ అని చెప్పాను కదా, తనే డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది కదా. అండ్ హాల్లో మీకు వచ్చేసి ఇది గ్రే టెక్స్చర్డ్ వాల్ కదా, ఇక్కడేమో లైట్ బ్రౌనిష్ టైప్లో ఉంటుంది, బిస్కెట్ కలర్లో ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు ఈ రూమ్లో ఉన్న కర్టెన్స్ కూడా బ్రౌన్ కలర్లో ఉంటాయి అనమాట, సేమ్ అవే మెటీరియల్ కానీ బ్రౌన్ కలర్. అండ్ కిటికీ బయట కూడా చూసారు కదా టెరారియం ప్లాంట్స్, చాలా బాగుంది అక్కడ కూడా. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ కాట్ బెడ్. మాస్టర్ బెడ్రూమ్లో ఆల్వేస్ పెద్దదే తీసుకుంటారు ఎవరైనా. రూమ్ కూడా చాలా పెద్దదండి, స్పేషియస్గా ఉంటుంది. అండ్ సపరేట్గా ఒక షో పీసెస్ పెట్టుకోవడానికి అన్నట్టుగా వాల్లోనే ఒకటి ఇట్లా ఎంబెడ్ చేసేసారు, దానికి గ్లాస్ ఇచ్చేసి. చూసారా, షో పీసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి, క్రిస్టల్వి అండ్ సెరమిక్ అండ్ ఏంజిల్. ఇది చూసారా, బెస్ట్ ఫ్యామిలీ అని ఉంది, చాలా బాగుంది కదా, అదొక ఆస్కర్ అవార్డ్ లాగా వచ్చింది అనమాట. అండ్ ఇది ఏంజిల్. అండ్ వాళ్ళ ప్రైవసీ రీజన్స్ వల్ల నేను ఫోటోని అటు తిప్పి ఉంచాల్సి వచ్చింది. అండ్ కర్టెన్స్ చెప్పాను కదా, ఇక్కడ బ్రౌన్ అండ్ ఇది ఏంటంటే డార్క్ బ్రౌన్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్లో ఉండింది ఇక్కడ కర్టెన్. అండ్ ఏసీ రావడం వల్ల ఏసీకి వేరే ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఏసీకి ఆ సీలింగ్కి అడ్జస్ట్ అయ్యేలాగా దాన్ని మౌల్డ్ చేసి పెట్టారు, చూసారో లేదో అక్కడ కటింగ్గా. అండ్ కబర్డ్ కూడా అక్కడేమో గ్లాస్ ఇట్లా స్ట్రైట్ లైన్ టైప్లో ఉంది కదా, ఇక్కడేమో హారిజాంటల్ లైన్స్ టైప్లో వచ్చింది. ఇదేమో లాండ్రీకి బాస్కెట్ కూడా బ్యాంబూస్తోనే యూస్ చేశారు, చాలా బాగుంది కదా ఐడియా, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ కేరళలో ఉంటున్నారు కాబట్టి మాకు బ్యాంబూవి ఈజీగా యాక్సెస్ ఉంటుందండి. సో బ్యాంబూ బాస్కెట్స్ ఇక్కడ బాగా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు. ఇది ఒకసారి చూడండి మొత్తం మాస్టర్ రూమ్ లుక్. అండ్ ట్యూబ్ లైట్స్ ఆఫ్ చేసేసి కర్టన్స్ క్లోజ్ చేసేస్తే నైట్ లుక్ ఇలా ఉంటుంది. సీలింగ్ లైట్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది అంబియన్స్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఒకసారి కంప్లీట్ హోమ్ టూర్ కూడా చూపిస్తా అని చెప్పా కదా, ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయిన వెంటనే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాల్ క్యాబినెట్ అవన్నీ. స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్లో ఫ్రంట్ ఏమో మీకు లివింగ్ రూమ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇందాక ఫస్ట్ చూపించిన గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఏంటంటే ఎదురు బదురు ఉన్నట్టే కానీ స్ట్రైట్ హాల్వే అనమాట. సో ఇది మనకి బాల్కనీ. ఇది లివింగ్ రూమ్లో నుంచొని నేను తీస్తున్నాను ఈ వీడియో. అండ్ లివింగ్ రూమ్ నుంచి అక్కడ ఉంది కదా మీకు డైనింగ్ రూమ్. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది స్ట్రైట్గానేమో మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఓపెన్ కిచెన్ కాబట్టి లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్లోకి మీకు ఆ ఓపెన్ కిచెన్ కూడా కనిపిస్తుంది. మీ అందరికీ ఇల్లు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది ఈ ఇల్లు. ఇలాంటి మంచి ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఫ్యూచర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.